వీటి వలన హార్ట్ స్ట్రోక్ కన్నా ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చాలామంది కూడా అయితే చనిపోతున్నారు. అసలుకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ఏంటి అనే కారణాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ రవీంద్రబాబు గారు ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీంద్ర, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. గుండెలో రక్తం గడ్డగట్టడాన్ని మనం హార్ట్ స్ట్రోక్ అంటాం. బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం అనేది గడ్డగట్టిపోవటం, రక్తనాళాలు సన్నబడిపోవటం, వీటి వల్ల బ్రెయిన్కి వెళ్ళే రక్త ప్రసరణ తగ్గటం వల్ల మనకి ఇటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే మనం ఇది మన బాడీలో నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపూస. మన బాడీలో ప్రతి ఒక్క అణువణువు మొత్తం మెదడుతో సంకేతాలు అందిస్తూ ఉంటుంది. చేతికి, కాళ్ళకి, యూరిన్కి, మోషన్కి వచ్చే నరాలు, మాట్లాడాలన్నా దేనికి సంబంధించిన నరాలైనా కానీ మొత్తం మీద మనకి కుడి పక్కన మెదడు, ఎడం పక్కన మెదడుతో అనుసంధానమై ఉంటుంది. ఈ స్లైడ్లో చూస్తే ఇది మనకు హార్ట్, ఇది బ్రెయిన్. హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగా జరుగుతున్నన్ని రోజులు మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. రక్తనాళాలు సన్నబట్టడం వల్ల కావచ్చు, యూజువల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో హార్ట్లో ఏమన్నా రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే లక్షణాలు ఉంటాయి. ఇక్కడ గుండె నుంచి మన కెరోటిడ్ ఆర్టరీస్ అనే రక్తనాళాలు డైరెక్ట్గా మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్తుంది. ఈ తీసుకెళ్లే క్రమంలో రక్తనాళాల లోపల కానీ ఇలా బ్లడ్ క్లాట్, ఇప్పుడు ఇక్కడ నుంచి రక్త ప్రసరణ ఇక్కడ దాకా తీసుకెళ్ళాలి. ఇక్కడ తీసుకెళ్లే క్రమంలో రక్తనాళాల లోపల రక్తనాళాలు సన్నబట్టడం, రక్తం గడ్డగట్టడం, దీనివల్ల ఈ ప్రాంతానికి తీసుకెళ్లే రక్తం అక్కడ ఆగిపోవటం వల్ల, ఇక్కడ ఈ ప్రాంతంలో ఆగిపోవటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రక్త ప్రసరణ ఆగిపోద్ది. దీనివల్ల మనం బ్రెయిన్ స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం. ఇది బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 లక్షణాలు ఉంటుంది. ఒకటి హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్, ఒకటి ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్. హెమరేజిక్ అంటే యూజువల్గా పేషెంట్స్ బీపీ ఎక్కువ ఉండటం, బీపీ అన్కంట్రోల్గా ఉండటం, దీనివల్ల మెదడులో రక్తనాళం అనేది చిట్లటం వల్ల మెదడులో రక్తస్రావం జరగటం వల్ల వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. రెండోది ఇస్కిమిక్ టైప్ ఆఫ్ స్ట్రోక్. అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల రక్త ప్రసరణ ముందుకు వెళ్ళకపోవటం వల్ల రక్త ప్రసరణ ఆగుతుంది. దీనివల్ల ఏదైతే ప్రాంతానికి రక్త ప్రసరణ ఆగిపోయిందో ఆ ప్రాంతం చచ్చుబడిపోతుంది. యూజువల్గా మనకి ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎందుకు వస్తుంటాయి? దీన్ని మగవాళ్ళలో 2, లేడీస్లో 2గా డివైడ్ చేస్తాం. రెండోది చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో సపరేట్ చేస్తాం. యూజువల్గా చిన్నపిల్లల్లోనే మనం యంగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాం, యంగ్ స్ట్రోక్స్ అంటాం. ఈ యంగ్ స్ట్రోక్స్ అనేది కారణం పుట్టుకతోనే రక్తనాళాల్లో ఉండే రక్తనాళాలకు సంబంధించిన జబ్బుల వల్ల, వాస్కులైటిస్ కావచ్చు, వాస్కులర్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం వల్ల, పిల్లల్లోనే యాంగ్జైటీ, కొంతమందిలో బీపీ ఎక్కువ అబ్నార్మల్గా బీపీ పెరగటం వల్ల కూడా యంగ్ స్ట్రోక్స్ అనేది చూస్తూ ఉంటాం. అదే పెద్దవాళ్ళల్లో, మగవాళ్ళలో అయితే యూజువల్ ఇప్పుడు డే టు డే మనం చూస్తూ ఉంటాం. స్మోకింగ్ హ్యాబిట్ కావచ్చు, డ్రింకింగ్ హ్యాబిట్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ అయితే గంజా కావచ్చు, ఎడిక్షన్స్, దీంతోపాటు బాగా పర్సనల్ లైఫ్లో బాగా స్ట్రెస్, డిస్టర్బెన్స్, డే టు డే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, బాగా టెన్షన్ వాతావరణం, ఆలోచనలు, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల డే టు డే బాగా టెన్షన్ పట్టడం వల్ల కూడా కొంతమందిలో బ్రెయిన్ స్ట్రోక్స్ మనం చూస్తూ ఉంటాం. అదే లేడీస్లో ఎక్కువ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మేజర్ కారణం అవుతుంది. మగవాళ్ళలో స్మోకింగ్, ఆల్కహాలు, గంజా కానీ ఏమైనా మాదక ద్రవ్యాలు కానీ. మూడోది ఏంటంటే హైపర్ లిపిడీమియాస్ అంటారు. ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపల ఎక్కువగా చేరటం వల్ల రక్తనాళాలు మూసుకోపోయి ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది చూస్తూ ఉంటాం. యూజువల్గా పేషెంట్స్ ఏ విధంగా మనకి కంప్లైంట్ వస్తారు, పేషెంట్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏ విధంగా సిమ్టమ్స్ వస్తాయి? దీన్ని బీ ఫాస్ట్ అని యూనివర్సల్, అంటే ప్రపంచం మొత్తం మీద బ్రెయిన్ స్ట్రోక్ని ఈ 5 సిమ్టమ్స్తోనే మనం చూస్తూ ఉంటాం. మొదటిది ఏంటంటే బ్యాలెన్స్, బీ ఫర్ బ్యాలెన్స్. బ్రెయిన్లో అంటే యూజువల్గా పేషెంట్స్ ఏ విధంగా కంప్లైంట్స్ వస్తాయి? తల తిప్పడం అనేది వస్తుంటారు. తల తిప్పడం కూడా మనం అశ్రద్ధ చేయవు. తల తిప్పడం ఎక్కువ మంది షుగర్ డౌన్ అవటం వల్లనో, బీపీ డౌన్ అవటం వల్లనో అనుకుంటే అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ ఇంబ్యాలెన్స్ అవ్వటం కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం. మెదడులో మన కుడి పక్కన మెదడుకి, ఎడం పక్కన మెదడుకి రక్త ప్రసరణ సరిగా జరిగినప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మెదడుకి వెళ్ళే రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టడం వల్ల, ఇంకోటి రక్తనాళాలు సన్నబడటం వల్ల, ఈ బ్యాలెన్స్ అనేది తప్పడం వల్ల
ఈ బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. సో ఈ తల తిప్పడం అనేది కూడా మనకు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం. నెక్స్ట్ ఈ ఫర్ ఐ, సడన్గా చూపు మసక బారటం, కన్నుగుడ్డు మూతబడిపోవటం, బ్లర్రింగ్ ఆఫ్ విజన్, డబుల్ విజన్ అంటారు. చూపు రెండుగా కనిపించడం, అక్షరాలు బ్లర్ అవ్వటం, ఇలాగ మన శరీరంలో సడన్గా వచ్చే మార్పులు, అప్పటిదాకా నార్మల్గా చూస్తున్నది ఒక్కసారిగా వచ్చిన మార్పుల్ని కూడా, దీన్ని బట్టి కూడా మనం సడన్గా వచ్చే మార్పులను బట్టి కూడా బ్రెయిన్ స్ట్రోక్ అనేది చెప్పవచ్చు. మూడోది ఫేషియల్ ఎసిమెట్రీ, కన్ను మూతబడిపోవటం, మూతి పక్కగా రావటం, ఇలాగ సడన్గా ఏదైనా ఫేస్లో సడన్గా మార్పులు, అద్దంలో చూసుకున్నప్పుడు ముందు చూసుకున్న దానికి ఇప్పుడు చూసిన దానికి సడన్గా మూతి వంకర రావటం, వాటర్ తాగేటప్పుడు జారిపోవటం, కన్ను పూర్తిగా మూతబడలేకపోవటం, ఇలాంటిది ఏదైనా ఉన్నా కానీ ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే లక్షణం. ఆర్మ్, చెయ్యి కాలులు ఏమన్నా బలం తగ్గినప్పుడు, చెయ్యి పైకెత్తడానికి ఇబ్బంది అవటం, చేతిలో సడన్గా బలం తగ్గిపోవటం, వస్తువు ఉన్న చేతిలో పట్టుకున్న వస్తువు జారిపోవటం, ఒక సైడు చెయ్యి కాలు చచ్చుబడిపోవటం, ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. ఐదోది స్పీచ్, మాట తడబాటు రావటం, మాట నంగిగా రావటం, మాటలో మాట్లాడేటప్పుడు స్పష్టత తగ్గటం, ఇది కూడా దీన్ని బట్టి కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ అనొచ్చు. లాస్ట్ టైం, ఇలాంటి సిమ్టమ్స్లో ఎవరన్నా కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా హాస్పిటల్కి అక్కడ న్యూరో డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఇది బ్రెయిన్ స్ట్రోకా లేదా అనేది ముందు నిర్ధారిస్తాం. ఈ నిర్ధారించడం వల్ల ఎర్లీగా హాస్పిటల్కి రాగలిగితే మనం ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ను 80 to 90% మనం అవాయిడ్ చేయగలం ముందుగానే వైద్యం తీసుకున్నట్లయితే. ఇలాగ మన శరీరంలో ప్రతి పార్ట్ కూడా మనకి టోటల్ బాడీతో అనుసంధానమై ఉంటుంది. మెదడుతో మన టోటల్ బాడీలో ఉండే నరాలన్నీ అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రాంతంలో మనం చూస్తే కాలుకి, చేతికి, నోటికి, నాలుకకి, గుటక వేసేదానికి ప్రతిదీ నరాలన్నీ కూడా మెదడులో మనకి ఉంటాయి. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఈ ప్రాంతంలో తగ్గిందో ఈ కాలు చెయ్యి రాకపోవటం, మాట పడిపోవటం, గుటక వేయలాంటికి ఇబ్బంది అవ్వటం, చేతిలో పట్టు తగ్గటం, ఇవన్నీ కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంటే నార్మల్గా ఉంటాయి. రక్త ప్రసరణ ఆగిపోతే ఈ ప్రాంతం అంతా డ్యామేజ్ అవుతుంది. ఇలా ఉన్న వాటికి మనం ఏ విధంగా హాస్పిటల్కి వచ్చారు, ఈ సిమ్టమ్స్తో పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చారు, వచ్చినప్పుడు మొదటగా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ ఈ టెస్ట్ చేయాలి. దాంతోపాటు పేషెంట్కి ఏమైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఈసీజీ అనేది ఏమన్నా మార్పులు ఉన్నాయా. యూజువల్గా హార్ట్ దాంతోపాటు బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు మిక్స్గా వస్తూ ఉంటాయి. సో కంపల్సరీగా ఈసీజీ తీయాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలా, థైరాయిడ్ ఎలా ఉందో చూసుకుంటాం, షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, వీటన్నిటితో పాటు లిపిడ్ ప్రొఫైల్తో పాటు మనకి ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈ టెస్టులో ఎక్కడైనా బీపీ ఎక్కువగా ఉంటే బీపీకి సంబంధించిన మందులు వాడతాం, షుగర్ కంట్రోల్లో లేకపోతే షుగర్ కంట్రోల్లో పెడతాం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ సంబంధించిన మందులు పెట్టుకోవడం. వీటన్నిటికీ ఈ ఇన్వెస్టిగేషన్ సిటీ ఎంఆర్ఐలో ఎక్కడ క్లాట్ అయింది, ఏ ప్రాంతంలో బ్లడ్ క్లాట్ అయిందో చూస్తే మనం ఎర్లీగా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ పేషెంట్ లెస్ దెన్ 4 గంటల లోపు కానీ మన హాస్పిటల్కి ఈ సిమ్టమ్స్ గుర్తించి హాస్పిటల్కి ఎర్లీగా రాగలిగితే ఇమీడియట్గా మనం థ్రాంబోలైజ్ అనేది టెనిక్టేజ్ అని ఒక ఇంజెక్షన్ చేస్తాం. దీనివల్ల బ్రెయిన్లో ఎక్కడైతే ఎర్లీగా ఫామ్ అయిపోతున్న రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుతున్నది కాస్త పూర్తిగా ఫామ్ అవ్వకుండా, అది పూర్తిగా మనిషిని ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా ఇంజెక్షన్ చేయటం వల్ల పేషెంట్ ఎర్లీగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో 90% రిజల్ట్ ఎర్లీగా హాస్పిటల్కి ఈ సిమ్టమ్స్ వస్తే ఆ ఇంజెక్షన్ అవైలబిలిటీ ఉంటే ఆ హాస్పిటల్లో ఇమీడియట్గా చేయగలిగితే పేషెంట్కి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ మొదటిది ఎర్లీగా less than 4 hours వస్తే టెనిక్టేజ్ ఇంజెక్షన్ చేయొచ్చు. రెండోది క్లోపిడా, బెకోస్ప్రిన్, ఎట్రోస్టాటిన్స్, ఇవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి. దీంతోపాటు పేషెంట్ అబ్జర్వ్ ఫస్ట్ 24 hours to 48 hours లోపల రక్తం గడ్డగట్టింది పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా ఇనీషియల్గా వచ్చినప్పుడు మైల్డ్ సిమ్టమ్స్తో ఉండి వితిన్ 24 hours to 48 hours సిమ్టమ్స్ బ్యాడ్గా అయ్యి ఇబ్బందులు పడే ఆ లక్షణాలు ఉంటాయి. అందువల్ల హాస్పిటల్లో ఉండి అబ్జర్వేషన్లో పెడతాం. అది లోపలుండే ఇబ్బంది మెడికేషన్ మీద కూడా క్యూర్ అవ్వకుండా, మందుల ద్వారా తగ్గకుండా మనిషి ప్రాణాపాయ పరిస్థితి కానీ ఉండే పరిస్థితి అయితే ఇలాంటి వాటికి ఇమీడియట్గా బ్రెయిన్ సర్జరీ అనేది చేస్తాం. డీకంప్రెసివ్ క్రేనియాటమీ అంటారు. సో దానివల్ల ముందు పేషెంట్ చనిపోకుండా పేషెంట్ బ్రతకడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అందుబాటులో మనకి మెకానికల్ థ్రాంబెక్టమీ అని దీనిలో ఏం చేస్తాడు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్, ఈ ప్రాంతం మెదడులో రక్తనాళాల లోపల ఇక్కడ రక్తం గడ్డగట్టింది, దీన్ని
డైరెక్ట్గా ఒక వైర్ లాగా పంపించేసి లోపల ఉండి ఏదైతే క్లాట్ ఉందో దాన్ని డైరెక్ట్గా తీసేయచ్చు. దీన్నే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. ఇది క్యాత్ ల్యాబ్ అవైలబిలిటీ ఉంటే ఈ ప్రొసీజర్ చేసుకోవటం వల్ల బ్రెయిన్లో పూర్తిగా ఫామ్ అవుతున్న రక్తం ఇది పూర్తిగా అలానే ఉండిపోతే ఈ ప్రాంతం ముందుకి రక్తం వెళ్ళదు కాబట్టి ఈ ప్రాంతం అంతా చనిపోద్ది. ఈ ప్రాంతం రక్త ప్రసరణ ఆగిపోతే ఆ ప్రాంతంలో ఏదైతే మాట వచ్చే భాగమా, చెయ్యి కాలుకు వచ్చే నరాలు ఇవన్నీ కూడా అక్కడ రక్త ప్రసరణ ఆగిపోతే పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి జీవితకాలం పేషెంట్ చెయ్యి కాలు రాకుండా ఉంటుంది. అందుకని ఎర్లీగా డిటెక్ట్ చేయటం, ఐడెంటిఫై చేసిన దాన్ని ఇమీడియట్గా ఇవి టెనిక్టేజ్ ఇంజెక్షన్ కానీ, రెండోది మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ, ఈ 2 పద్ధతుల ద్వారా తీసేస్తాం. లాస్ట్గా బ్రెయిన్లో ఇలా హైపర్టెన్సివ్ బ్లీడ్స్ అంటారు. మెదడులో రక్తం బీపీ అబ్నార్మల్గా మోర్ దాన్ 200 బీపీ పెరిగిపోయి రక్తనాళం మెదడులో వీకెస్ట్ పార్ట్స్లో రక్తనాళం అనేది వీక్ అయిపోయి ఒక్కసారిగా రప్చర్ అవుతుంది. ఈ రప్చర్ అవటం వల్ల మెదడు అంతా రక్తం కారిపోతూ ఉంటుంది. ఇలా కారిపోతూ ఉన్నట్లయితే ఇమీడియట్గా సర్జరీ చేసి ఈ ప్రాంతంలో ఏదైతే బ్లీడ్ అవుతూ ఉంది దీన్ని క్లిప్పింగ్ అంటారు, అన్యూరిజోనల్ క్లిప్పింగ్. ఈ క్లిప్పింగ్ చేయటం వల్ల ఈ బ్లీడ్ అనేది మనం పెరగకుండా ప్రాణానికి ప్రమాదం లేకుండా కాపాడొచ్చు. ఇది మనం ఎర్లీగా డిటెక్ట్ చేయకపోతే ఇది రక్తస్రావం అయ్యి పేషెంట్ చనిపోయే లక్షణాలు ఉంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది అశ్రద్ధ చేయొద్దు. ఏదైతే పేషెంట్స్ బీపీ షుగర్ ఉంటే డెఫినెట్గా వాడి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటా మెడిసిన్స్ వాడుకోగలిగితే ఎర్లీగా హాస్పిటల్కి ఏ సిమ్టమ్స్ వచ్చినా కానీ ఎర్లీగా హాస్పిటల్ కానీ రాగలిగితే ఐడెంటిఫై చేసి పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్ ప్రాబ్లమ్స్ లేకుండా దానికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. అందరూ దీన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో ఇది మొత్తానికైతే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఇప్పటి వరకు కూడా డాక్టర్ రవీంద్రబాబు గారు అయితే ఇప్పటిదాకా మనకు వివరించారు. ఇది మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్పై ఇలాంటి ఎటువంటి ఈ లక్షణం ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలని కూడా అయితే ఒక పక్క ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.